నైట్ నాకు తెలిసింది ఏంటంటే ఎంబీఏ కాలేజ్లో ఈరోజు లాస్ట్ డే. రిజిస్టర్ అవ్వకపోతే అడ్మిషన్ క్యాన్సిల్ చేస్తాను. మా ఫ్రెండ్ మెసేజ్ వ్లాగ్ స్టార్ట్ చేశానో లేదో వెనకాల నుంచి కుక్క వచ్చి మంచిగా ముద్దు పెట్టింది. అనిపిస్తుంటుంది చూడండి, వెనకాల వైట్ డాగ్ అనమాట. నాకు కుక్కలంటే చచ్చేంత భయం అసలు. అమ్మో, బయటపడ్డాను దాని నుండి, నాకు చాలా భయం అసలు. ఫైనలీ బస్ ఎక్కేసాను. మా డిగ్రీ లైఫ్లో కూడా చాలా కష్టం బస్ దొరకాలన్న. దొరికిన ప్లేస్ ఉండాలంటే చాలా కష్టం. హ్యాండ్స్ ఆఫ్ టు ఎవ్రీవన్ హూ ఆర్ గోయింగ్ అండ్ ట్రావెలింగ్ ఇన్ బస్సెస్. ఫైనలీ సికింద్రాబాద్ టు గట్కేసర్ బస్ ఎక్కేసాము. లేట్ కమ్మర్ అనమాట, వచ్చేసాడు. లేట్ అయింది కానీ సీట్ దొరికింది. స్టాప్ సికింద్రాబాద్ నుంచి స్టార్టింగ్ కాబట్టి మాకు సీట్ దొరికింది. పర్లేము, ఇద్దరం కూర్చున్నాం. చాలా రోజుల తర్వాత కలుసుకున్నాము. ఫైన్, అంతకరం చదువుకొని మనము ఏంటో మన తిప్పలు అనే ఫీలింగ్లో ఉన్నాం ఇద్దరం. చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు, చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు. ఫైనలీ గట్కేసర్ రీచ్ అయిపోయాం. హుర్రే, ఆఫ్టర్ 1 hour. గట్కేసర్ నుంచి కాలేజ్కి వెళ్ళాలి అంటే ఆటోలో వెళ్ళాలి. షేరింగ్ ఆటోస్ ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కాము ఇద్దరం. పాపం మేమిద్దరం ఎలా ఉన్నాం చూడండి ఫ్రెండ్స్. ఫైనలీ కాలేజ్కి అయితే వచ్చేసాము. కానీ కాలేజ్ లోపలికి వెళ్ళాలంటే 1.5 kilometer నడవాలి. కనీసం దరిదాపుల్లో కూడా కాలేజ్ కనిపించట్లేదు. మీకు అనిపిస్తే కమెంట్ చేయండి. నాది కూడా ఏందో కానీ ఎండ మాత్రం సావ కొట్టింది. ఇద్దరం చచ్చిపోయినాం అసలు ఎండకి. కింద మీద పడుకుంటూ లేస్తూ దొల్లుతూ ఫైనలీ కాలేజ్ గేట్ వరకు వచ్చేసాం సక్సెస్ఫుల్గా. క్యాంపస్ మాత్రం సూపర్బ్ ఉంది. అంటారు కదా జర్నీ అంత హార్డ్ ఉంటే రిజల్ట్ అంత బాగుంటుంది అని. ఫైనల్గా కాలేజ్ పని అయిపోయింది. టాటా బాయ్ బాయ్. అయిపోగొట్టాము. వాటర్ మాకు ఈరోజు ఫుడ్ అయిపోయింది. మళ్ళీ గట్కేసర్ టు సికింద్రాబాద్. సీన్ ఏంటంటే ఖాళీ బస్, సీట్స్ ఉన్నాయి, అది మాకు ఇంపార్టెంట్. ఫస్ట్ బస్ చేంజ్ అయ్యి మళ్ళీ ఇంకో బస్ ఎక్కేసాము. ఫుల్ నిద్ర వస్తుంది అసలు దారుణంగా. మా ఇద్దరికి నిద్రపోతున్న వాటిని కూడా గెలికి మరి లేపి ఏమైంది అని అడుగుతున్నాను. చీన ఫేస్ చూడు చిచ్చి, నిద్ర మబ్బు. ఫైనల్ బస్ ఇది. కానీ ఈ బస్ కొత్తగా లాంచ్ చేశారు టీఎస్ గవర్నమెంట్ వాళ్ళు. కానీ చెప్పాలి చాలా అంటే చాలా బాగుంది బస్ అయితే. ఎక్కేటప్పుడు డౌట్ ఉండే మాకు, ఇంకా పాస్ ఇంకా ఆధార్ కార్డ్ చెల్లుతుందా అని. కండక్టర్కి అడిగితే చెల్లుతుంది అన్న. బాయ్స్కి పైన, గర్ల్స్కి కింద అని క్లారిటీగా చెప్తున్నారు. చాలా స్పేస్ ఉంది నుంచోడానికి కూడా. ఆనంద్కి కూడా అడిగాను ఎలా ఉందని. బాగుందని థమ్స్ అప్ చూపిస్తున్నారు. యా, అండ్ ఫర్ ద డే సక్సెస్ఫుల్గా వెళ్ళాను కాలేజ్కి, ఇచ్చేసాను, వచ్చేసాను. 3 బస్సులు మారి ఒక ఆటో ఎక్కి తిప్పలు పడి అండ్ నా ఫేస్ లుక్ లైక్ దిస్. ఫైనలీ వచ్చేసాను మా ఇంటికి. పాపం నన్ను ఇంటికాడ డ్రాప్ చేసి మరీ ఇంటికి వెళ్తున్నాడు. ఇలాంటి ఫ్రెండ్ అందరికీ అందరి లైఫ్లో ఉంటారు. ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి.